హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీది తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకైతే పుట్టెంటికలు అయితే తీసినాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా నల్గొండ కనగల్ మధ్యలో ఉంటుంది. ధనేశ్వరం టెంపుల్, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇంకక్కడైతే మా పాపకైతే హెయిర్ కట్ చేయించినాము. ఇంక ఈ టెంపుల్ దగ్గర అయితే ఇంకా ఇలా గుడిసెలు అయితే ఉంటాయి అనమాట. వాళ్ళు 500 చెప్పారు మాకు, కాకపోతే మనం అడగాలి వాళ్ళని. బార్గెనింగ్ చేస్తే 350 అలా ఇచ్చిరు మాకు. ఇంకా మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్పినంత అయితే అనకండి. ఇంకా మా పిల్లలుండి షాప్ ఉంది వాళ్ళకి, ఇంకా అవి ఇవి తెచ్చుకోవడం వల్ల మాకు లాస్ట్ బిల్ 800 వేసిరు అనమాట. ఇంకా అలా అయితే ఉంటుంది అక్కడ. ఇంక ఇక్కడ అయితే వాహనాలు ఉంటాయి కదా, బండ్ల పూజలు బాగా చేస్తారు. ఇంకా మేము వెళ్ళింది సండే. ఇంకా ఆ రోజు అయితే నేను చాలా వెహికల్స్ ఉండే అనమాట. ఇంకట్లా మా పాపకైతే ఇక్కడైతే హెయిర్ అయితే తీపించినాము. ఫస్ట్ మేడం అయితే గోల్డెన్ తో అయితే 3 కత్తెరలు అయితే కట్ చేయాలి. ఆ తర్వాత మంగళాయన అయితే కట్ చేస్తాడు అనమాట. ఈ అన్న మాత్రం చిన్న కట్ చేయని చెప్పినా కానీ మస్తు స్పీడ్ గా కట్ చేసిండు. మా పాప చాలా ఏడ్చింది. ఇంకా మా మమ్మీ ఫోన్లో వీడియో చూపించింది లాస్ట్ కి, అప్పుడు ఊరుకుంది అనమాట. అట్లా టక్క టక్క కట్ చేస్తున్నాడు. పాప కట్ చేస్తుంటే ఇంకొక పాపకు కూడా తర్వాత కట్ చేసిండు. ఆ పాప అయితే చాలా ఏడ్చింది అనమాట. ఇంకా మా పాప వీడియోస్ చూసుకుంటా ఊరుకుంది. ఇట్లా ఒకరికైతే హెయిర్ అయితే కట్ చేపియొద్దంట, ముగ్గురు అయితే కట్ చేపించుకోవాలంటే. ఇంకా అట్లా అని చెప్పేసి మా వారైతే గుండు కొట్టించుకున్నారు అనమాట. తర్వాత నేనైతే 3 కత్తెరలు అయితే ఇచ్చిన అనమాట. ఇంకట్లా మేము ముగ్గురం అయితే వేయించుకున్నాము. ఇంకా వీళ్ళు మా పాపకైతే మొత్తం కట్ చేయలేదన్నమాట. ఇంకా మళ్ళీ మనం 3 days తర్వాత మంగళూరుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం హెయిర్ కట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మొత్తం కంప్లీట్గా అయితే కట్ చేయించుకోవాలంట. వాళ్ళు మొత్తం అయితే కట్ చేయరంట. ఇంకక్కడ అడిగితే మాత్రం అలానే చెప్పారనమాట అతను. ఇంకట్లయితే మా పాపకైతే గుండె అయిపోయింది. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా కొట్టించుకున్నారు. ఇంకా నేనైతే 3 కత్తెరలు మాత్రమే ఇచ్చిన అమ్మవారికి. ఇంకా మా అన్నయ్య అయితే కట్ చేయించుకొని అయితే అన్నాడు. ఇంక ఇక్కడ మా అన్నయ్యనే ఫస్ట్ ఇట్లా హెయిర్ అయితే కట్ చేసిండు. మా అన్నయ్య కట్ చేస్తుంటే నవ్వింది. ఆ తర్వాత మళ్ళీ వేరే అన్న ఇట్లా హెయిర్ కట్ చేస్తుంటే ఇంకా ఏడ్ చేసింది చాలా. ఇంకా మేనమామ అయితే పుట్టింటికల దగ్గర పెళ్లి దగ్గర అయితే కంపల్సరీ గుర్తుకొస్తాడు అనమాట. ఇంకా ఆ టైంలో మాత్రం మేనమామ అవసరం చాలా ఉంటుంది. ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే పెద్దోళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా మా నాన్న అయితే లేరు, ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కూడా లేరు అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళైతే మనకి కంపల్సరీ గుర్తుకొస్తారు. ఇంకా మేము ఇక్కడికి మా ఇంటికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మా వారితోని మా ఇంటికి వెళ్దామంటే వద్దని చెప్పేసి అంతే అన్నాడు అనమాట. ఇంకా ఇంట్లో ఎవ్వరం ఉండం కదా, ఇంకా అట్లా అని చెప్పి వద్దనేసి అయితే అన్నారు. ఇట్లాంటి ఫంక్షన్స్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏమైనా తెలియకున్నా వాళ్ళు మనకైతే చెప్తారనమాట. ఇంకట్లా మనకి ఇలాంటి టైంలో మాత్రం పెద్దవాళ్ళు కంపల్సరీ గుర్తుకొస్తారు. ఇంకట్లా అని చెప్పేసి అయితే నానమ్మ అయితే వచ్చిందనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ అనమాట. ఇంకా తనైతే వచ్చింది. ఇంకా అక్కడ మాకేమైనా తెలియకుండా తనైతే చెప్పిందనమాట. ఇంకా మేమందరము అక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా అంత తెలియదు మాకు ఎవ్వరికి. ఇంకా మా మమ్మీకి కూడా అంతంత ఐడియా లేదనమాట. ఇంకా నానమ్మ అయితే ఇంకా అంత చెప్పింది. ఇక్కడ మా అన్నయ్య అయితే మా ముగ్గురికి అయితే బొట్టు అయితే పెట్టింది అనమాట. పుట్టెంటికలు ఇంకా మా వారు కూడా కట్ చేపించిన తర్వాత మేము అక్కడనే స్నానం చేసినాం. అక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ఇంకా మీరు కూడా ఎవరైనా అట్లా చేసినప్పుడు అయితే ఇంకా అక్కడ ట్యాప్స్ ఉన్నాయి. మా పాపకు కూడా ట్యాప్ దగ్గరనే స్నానం చేపించిన. ఇంకా తర్వాత అయితే మా అన్నయ్యకి మేము బట్టలు తీసుకెళ్ళాం. ఇంకా మా అన్నయ్య వచ్చేసి మాకైతే బట్టలు తీసుకొచ్చిండు. కాకపోతే మా పాపకైతే నేను వాళ్ళ అత్తయ్య ఫ్రాక్ కుట్టింది అనమాట. ఇంకా వాళ్ళ అత్త కుట్టిన ఫ్రాకే వేసిన. ఇంకా ఫ్రాక్ క్యూట్గా ఉందని చెప్పేసి అయితే మా పాపకి ఆ ఫ్రాక్ అయితే వాళ్ళ అత్త కుట్టిన ఫ్రాక్ అయితే వేసుకుంది తను. ఇంక ఇక్కడైతే బోనం అయితే ఫస్ట్ టైం అనమాట నేను బోనం వేసుకోవడము. ఎందుకంటే ఎప్పుడు నేను బోనం అయితే ఎత్తుకోలేదు అనమాట. ఇంకా మా వదిననే బోనం అయితే వండింది. నాకైతే అంత వండడానికి రాదు. అంటే ఇంతకుముందుకి చేసినా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదనమాట. ఇంకా మా వదిన మా అత్తమ్మ కలిసి ఇద్దరు కలిసి నాకైతే బోనం పెట్టేది అనమాట. ఇంతకుముందుకి ఎప్పుడు నేను బోనం ఎత్తుకోలేదు. అదేందో తెలియదు కానీ నాకైతే బోనం చాలా అంటే చాలా వెయిట్ అనిపించింది. మొయ్యలేకపోయినా ఎందుకు మరి నాకు కూడా తెలియదు. మీకు అట్లా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బోనం ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. కాకపోతే మెయిన్ గర్భగుడి అయితే క్లోజ్ ఉంది. కానీ బోనము ఆ టెంపుల్కి ఆపోజిట్ ఇంకో టెంపుల్ ఉంటుంది, అది కూడా అమ్మవారిదే.
అక్కడనే పెడుతున్నారు బోనము. టెంపుల్ లోపలైతే తీసుకెళ్ళట్లేరు. అంటే తెలియదు మరి, క్లోజ్ చేసినందుకు ఏమో తెలియదు. కానీ మేము అక్కడికి వెళ్తే ఇంక అక్కడైతే బోనం అయితే వాళ్ళు అమ్మవారి దగ్గర అయితే పెట్టిరు అనమాట. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన బోనంలోనే మనకైతే కొంచెం కొంగులో పెట్టిరు అనమాట నాకు. ఇంకా ఆ నైవేద్యం వచ్చి అందరికి పెట్టామన్నది, ఇంకా మాకు కూడా తినమన్నది. ఇంకా నైవేద్యం అందరం తిన్నామన్నమాట. చాలా టేస్ట్గా వేసింది అనమాట మా వదిన. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన రైస్ కదా, టేస్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇంకా బోనం తీసుకొని అయితే వెళ్ళినాము. ఇంకా గ్రాండ్గా అయితే వేసుకోలేదు, మేము చిన్నగా అయితే వేసుకున్నాము. బర్త్డే ఇద్దామని అయితే అనుకుంటున్నాము. చూడాలి మరి చేస్తామో చేయమో అని చెప్పేసి మా పాపకి. ఇంకా మా పాప క్యూట్గా ఉంది కదా ఆరెంజ్ కలర్ ఫ్రాక్లో. ఇంకా వాళ్ళంతా కుట్టింది ఆ ఫ్రాక్ తన కోసం అని చెప్పేసి ఇట్లా అయితే వేసుకున్నాం అనమాట. ఇంతకుముందుకి ధనేశ్వరం ఇలా లేకుంటే, కాకపోతే ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ చేసారు అనమాట ఈ టెంపుల్ని. ఇంకా మనకి ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. మేమైతే మేకని ఏం కొయ్యలేదు, కొద్దాం అనుకున్నాం కానీ ఇంకా కొయ్యాల లేదు. ఇంకా ప్లాస్టిక్ ఇంకా మేకనైతే ఏం కట్ చేసుకోలేదు, ఇంకా కోడినే కోసినాం అనమాట. ఇంకా ఎక్కువగా అయితే ఎవ్వరికి చెప్పుకోలేదు, మామూలుగానే చేద్దామనేసి అయితే అనుకున్నాము. ఇంకెట్లాగో 2 monthsలో మా పాప బర్త్డే ఉంటుంది కదా, అప్పుడైతే అందరికీ ఇన్వైట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా అట్లానే మా ఫ్యామిలీ వరకు అయితే చెప్పుకున్నాము. ఇంకా ఫ్యామిలీలో ఉన్నారు, కాకపోతే చెప్పలేదు మేమే. ఇంకా ఎట్లాగో 2 monthsలో బర్త్డే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా చెప్పలేదు. ఇంకా అందుకనే చూడాలి, బర్త్డే చేద్దాం అనుకుంటున్నాము. కానీ చేస్తామో చేయమో అయితే కన్ఫర్మ్ లేదు. కానీ అప్పుడు చేసినప్పుడు అయితే ఇంకా అందరికీ అయితే ఇన్వైట్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడ టెంపుల్ ఇక్కడే మేము నైవేద్యం అయితే పెట్టినాం అనమాట. మెయిన్ గర్భగుడి అయితే క్లోజ్ చేసిరు. ఇక్కడనేమో బండ్ల పూజ చేస్తారు అనమాట. ఇంకెంత ఛార్జ్ చేస్తారో నాకు ఐడియా లేదు. ఇంక ఇక్కడ లోపల గర్భగుడి అయితే క్లోజ్ చేసిరు మేము వెళ్ళినప్పుడు. ఇంకా అమ్మవారికి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి బియ్యం పోద్దామని అనుకున్న అమ్మవారికి. కానీ మళ్ళీ నాకు మా మమ్మీ బియ్యం పోస్తా అన్నది నాకు, కానీ పోయలేదు. నాకు మా మా అమ్మ ఎప్పుడు బియ్యం పోస్తే అమ్మవారికి నేను అప్పుడు బియ్యం పోద్దామని అయితే అనుకున్న మనసులో. ఇంకా అట్లానే పోయలేదు. ఇంకా చీర అయితే పెట్టుకున్నా నేను. ఇక్కడ చీర పెట్టంగానే వాళ్ళు తీసుకున్నారనమాట అక్కడ వేరే వాళ్ళు. ఇంకా నాకు అంత అనిపించలేదు అసలు నేను పెట్టిన చీర. నేను తెచ్చుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ నేను తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడే పెట్టిన. అంటే అమ్మవారికి పెట్టిన చీర నేను కట్టుకుందాం అనుకున్నా. మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ పెట్టి మళ్ళీ మనం తెచ్చుకుంటే మనం పెట్టినట్టు ఎట్లుంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టిన. నేను పెట్టినాక 5 minutesకే వాళ్ళు తీసేసుకున్నారనమాట. లోపల గర్భగుడిలో అయ్యగారికి ఇస్తే మన పేరు మీద అర్చన చేసి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు తీసుకున్నా నాకు అంత అనిపించదు, కానీ ఇక్కడ పెట్టంగానే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అర్చన చేస్తే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అంత లేదు. అమ్మ ఇక్కడ ఆవు పాలు తెచ్చింది అనమాట ఇంటికా నుంచి. నేను అందుకే మా పాపతోనైతే ఇక్కడ పాలైతే ఓపిస్తున్నా అనమాట. అక్కడ పుట్ట ఉంది, ఇంకా మా పాపతోనైతే ఓపించిన. ఇంకా అంతా మంచిగానే జరిగిందనమాట ఫంక్షన్. నిమ్మలంగా అయిపోయింది. ఈవినింగ్ అయిందనమాట 5:30 కలా. మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము. చిన్న చిన్న క్లిప్స్, నేను ఇంకా క్లిప్స్ అన్నీ తీయలేదు మా వారు. ఇంకా నార్మల్గా చిన్న చిన్న వీడియోసే తీసిండు. ఇంకా వీడియోస్ ఇంకా చాలా ఉండే, కానీ అవేం తీయలేదు మా వారు. ఇంకా అక్కడిక్కడ తిరగడమే సరిపోయిందనమాట తనకి. ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.